ఫ్రెండ్స్, మన ఛానల్లో 1,00,000 రూపీస్ వర్త్ గివ్ అవే అయితే నడుస్తుంది. 10 మంది లక్కీ విన్నర్స్కి ఒక్కొక్కరికి కూడా 10,000 రూపీస్ క్యాష్ అయితే గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను. సో ఆ లక్కీ డ్రాలో ఆ గివ్ అవేలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఆ గివ్ అవే వీడియో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ వీడియోని చూడండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత కేవలం 5 మినిట్స్లో మీరు ఆ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఆ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత లేదంటే ఇప్పుడు మీ ఇష్టం, ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను 5,000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ వీడియో అయితే మాత్రం మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా 5,000 లైక్స్ టార్గెట్ ఫినిష్ చేసేసేయండి. ఇమీడియట్గా లైక్ చేసిన తర్వాత వీడియోని స్టార్ట్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కెప్లర్ టెలిస్కోప్, దీన్ని నిర్మించిన పర్పస్ ఏంటి? మిల్కీవే గ్యాలక్సీలో దానికంటూ ఒక పర్టికులర్ పాత్ ఇచ్చారు. ఆ పాత్లో అది అలాగా ప్రయాణిస్తూ వెళుతూ దారిలో ఎక్సో ప్లానెట్స్ కోసం వెతకాల్సి ఉంటుంది. అండ్ ఈ ఎక్సో ప్లానెట్ హంటర్ ఇప్పటి వరకు కొన్ని వేల స్టార్స్ని అయితే అబ్జర్వ్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా వేల కొద్ది ఎక్సో ప్లానెట్స్ని కూడా ఇది తన యొక్క లైఫ్ టైంలో గుర్తించడం జరిగింది. సో ఒకసారి కెప్లర్ టెలిస్కోప్ మనకి ఎటువంటి అద్భుతమైన విషయాల గురించి తెలియజేసిందో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 2009లో డెల్టా 2 రాకెట్ ద్వారా స్పేస్లోకి ఈ కెప్లర్ టెలిస్కోప్ అనేది వెళ్ళింది. నాసా యొక్క డిస్కవరీ ప్రోగ్రాంలో భాగంగా దీన్ని అంతరిక్షంలో పంపడం జరిగింది. అండ్ దీని యొక్క పని ఏంటంటే ప్లానెటరీ సిస్టమ్స్ని కనుగొనడం. అండ్ ఇన్ఫ్యాక్ట్ లాంచ్ చేసే టైంకి ఈ కెప్లర్ టెలిస్కోప్లోని అతిపెద్ద ప్రైమరీ మిర్రర్ అనేది ఉన్నది. సో స్పేస్లోకి అతిపెద్ద మిర్రర్ని తీసుకొని వెళ్ళిన లాంచ్ అయితే మాత్రం ఈ కెప్లర్ టెలిస్కోప్ యొక్క లాంచే. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీంట్లో 96 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ కెమెరా యొక్క ఉపయోగం ఏంటంటే ఇది లైట్ని చాలా బాగా ప్రాసెస్ చేయగలుగుతూ ఉంటుంది. సో ఆస్ట్రోనామర్స్ దీని కారణంగా ఎన్నో విషయాలను అయితే తెలుసుకోవడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎన్ని స్టార్స్ ఉన్నాయి, ఆ స్టార్స్ చుట్టూ ఎన్ని ప్లానెట్లు తిరుగుతున్నాయి, అండ్ ఈ విశ్వంలో ఎక్స్ట్రా సోలార్ ప్లానెట్స్ అదే ఎగ్జో ప్లానెట్స్ ఎన్ని ఉన్నాయి, వాటి మీద జీవానికి కావాల్సిన కండిషన్స్ ఉన్నాయా లేదా, ఇలాంటి ఎన్నో విషయాలను అయితే ఇది మనకు తెలియజేసింది. దీని యొక్క 9 ఏళ్ల స్పేస్ జర్నీలో కెప్లర్ 5,30,536 నక్షత్రాలను గుర్తించింది. అండ్ అంతేకాకుండా 2,662 కొత్త ఎక్సో ప్లానెట్స్ని కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఎక్సో ప్లానెట్స్ అనేవి మన సోలార్ సిస్టంలో ఉన్న గ్రహాలు లాంటివి కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలా గ్రహాలు అయితే భూమి కంటే ఎంతో పెద్దగా ఉన్నాయి. కెప్లర్ 186F, కెప్లర్ 62F, కెప్లర్ 452b, కెప్లర్ 69c, కెప్లర్ 22b. అండ్ ఇదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా దాని యొక్క స్టార్కి చాలా దగ్గరగా తిరుగుతూ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా వేగంగా కూడా తిరుగుతూ ఉన్నాయి. సో దానివల్ల ఒక రెవల్యూషన్ని, అంటే మనకి రెవల్యూషన్ అంటే 365 డేస్, ఒక ఏడాది, అలాగా వాటి యొక్క రెవల్యూషన్ అనేది కొన్ని రోజుల్లోనే పూర్తి అయిపోతుందంట. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది మాత్రమే కాదు, కొన్ని వింతైన ప్రపంచాలను కూడా కెప్లర్ మనకి తెలియజేసింది. కొన్నేమో వాటి స్టార్స్కి బాగా దగ్గరగా ఉండడం వల్ల వాటి యొక్క సర్ఫేస్ టెంపరేచర్ అనేది 1538 డిగ్రీలకు చేరుకుంటోంది. అంటే ఈవెన్ ఐరన్ని కూడా కరిగించేయగలదు. అండ్ దాని యొక్క అట్మాస్ఫియర్ మొత్తం కూడా లిక్విడ్ మోల్టెన్ రాక్తోనే నిండిపోయి ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఎక్సో ప్లానెట్స్ అయితే జూపిటర్ అంత సైజులో ఉన్నాయి, కానీ ఒక పర్టికులర్ ఆర్బిట్ అంటూ లేకుండా ఉన్నాయి. అండ్ కొన్ని గ్రహాలకైతే 2 స్టార్స్ కూడా ఉన్నట్టుగా తెలియజేసింది ఇది మనకి. సో ఒకవేళ మనం కనుక ఆ గ్రహం మీదకి వెళ్ళినట్టయితే మనకి 2 సార్లు సూర్యాస్తమయాలు కనిపించవచ్చు, లేదంటే సాయంత్రం పూట పక్కపక్కనే 2 సూర్యులు కూడా కనిపించవచ్చు. కెప్లర్ ఒక విషయంలో మాత్రం సక్సెస్ అయింది. అదేంటంటే భూమిలాగే ఉన్న గ్రహాలను కనుగొనడం. అంటే సేమ్ ఎర్త్ సైజులోనే ఉండాలి, అండ్ దాని యొక్క హోస్ట్ స్టార్ నుంచి సేఫ్ డిస్టెన్స్లోనే తిరుగుతూ ఉండాలి, అంటే హ్యాబిటబుల్ జోన్లో ఉండాల్సి ఉంటుంది. దీన్ని గోల్డీలాక్స్ జోన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ గోల్డీలాక్స్ జోన్లో ఉంటేనే టెంపరేచర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ నీటిని మరీ ఆవిరి చేసేదు, అండ్ మరీ దూరంగా ఉన్నట్టయితే నీటిని గడ్డగట్టించేదు. అంటే టెంపరేచర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ ప్రాంతంలో. సో సర్ఫేస్ అనేది కూడా మనుషులు నివసించడానికి ఈజీగా ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న గ్రహాలను కూడా చాలా వాటిని కనుగొనడం జరిగింది. బట్ అఫ్ కోర్స్ ఆ జోన్లో ఉన్నప్పటికీ కూడా దాని మీద జీవం ఉంటుంది అని అయితే మనం చెప్పలేము. అండ్ వాటర్ ఉంటుందని కూడా మనం 100% చెప్పలేము. వాటర్ ఉన్నట్టయితే జీవం అనేది కొంతైనా సరే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు తెలిసినంత వరకు అయితే ఏ జీవమైనా సరే బ్రతికుండాలంటే దానికి ఖచ్చితంగా వాటర్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. సో అలాంటి ఒక ఎక్సో ప్లానెట్ని కూడా కెప్లర్ కనుగొనడం జరిగింది. దాని గురించి తెలుసుకున్న తర్వాత రీసెంట్గా ఆస్ట్రోనామర్స్కి అలాగే రీసెర్చర్లకి కూడా కొంత ఉత్సాహం అనేది కలిగిందని చెప్పాలి. ఆ ఎక్సో ప్లానెట్ పేరు K218b. ఇది సెప్టెంబర్ 2019 కనుగొనడం జరిగింది. 2 వేరు శాస్త్రవేత్తల టీమ్స్ ఇండిపెండెంట్గా దీని గురించి ఒక విషయాన్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఏమనంటే దీని మీద
వాటర్ ఉన్నట్టుగా మాకు సంకేతాలు వస్తున్నాయని అయితే వాళ్ళు తెలియజేశారు. అంటే ప్లానెట్ యొక్క అట్మాస్ఫియర్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉన్నదని అయితే వాళ్ళు తెలియజేయడానికి ట్రై చేశారు. ఈ ప్లానెట్ మన భూమికి సుమారుగా 124 లైట్ ఇయర్స్ డిస్టెన్స్లో ఉంది. ఈ K218b అనేది మన భూమి యొక్క మాస్ కంటే 8 రెట్లు ఎక్కువ మాస్ను కలిగి ఉంటుంది. బట్ మన భూమి కంటే 3 రెట్లు మాత్రమే సైజులో పెద్దగా ఉంటుంది. అండ్ దీనికంటే ఒక ఆర్బిట్ ఉంది. ఇది ఒక రెడ్ డ్వార్ఫ్ స్టార్ చుట్టూ తిరుగుతూ ఉంది. దానికి K218 అయితే పేరు పెట్టారు. అండ్ ఆ ఆర్బిట్లో ఇది పర్ఫెక్ట్గా తిరుగుతూ ఉంది. ఆ రెడ్ డ్వార్ఫ్ స్టార్ అనేది చాలా చిన్నది అండ్ అంతేకాకుండా చాలా చల్లటి స్టార్ కూడా. అంటే మనకి స్పేస్లో అప్పుడప్పుడు కొన్ని కామన్ టైప్ ఆఫ్ స్టార్స్ కనిపిస్తూ ఉంటాయి మిల్కీవే గ్యాలక్సీలో. అలాంటిదే, అంతకుమించి ప్రత్యేకమైనది అయితే కాదు. అయితే కెప్లర్ డేటా ప్రకారం ఆస్ట్రోనామర్స్ ఏమంటున్నారంటే ఇటువంటి రెడ్ డ్వార్ఫ్ స్టార్స్ ఏవైతే ఉంటాయో ఆ రెడ్ డ్వార్ఫ్ స్టార్స్లో 6% రెడ్ డ్వార్ఫ్ స్టార్స్లో వాటి యొక్క ప్లానెటరీ సిస్టమ్స్లో ఖచ్చితంగా భూమి లాంటి ప్లానెట్ ఒక్కటైనా సరే గోల్డిలాక్స్ జోన్లో ఉండే అవకాశం అయితే ఉందని చెబుతూ ఉన్నారు. అండ్ అది మనకి బాగా దగ్గరగా ఉండే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. అయితే ఏదైనా ఒక గ్రహం మీద వాటర్ ఉన్నదా లేదా అనేది కనుగొనడం అనేది కొంచెం కష్టమైన పని. ఎందుకంటే కెప్లర్ మనకి పూర్తి డేటాను ఇవ్వలేదు కదా. వన్స్ దాని గురించి కొంచెం తెలిసిన తర్వాత మనం పూర్తిగా పరిశోధన చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి ఏమైనా కన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు మనకు తెలిసినంత వరకు వేరే గ్రహం మీద వాటర్ ఉన్నట్టుగా కన్ఫర్మ్ అయిన ఏకైక గ్రహం ఈ K218b. అంటే ఇప్పటివరకు కెప్లర్ కనుగొన్న మొత్తం అన్ని హ్యాబిటబుల్ జోన్ ప్లానెట్స్లో, హ్యాబిటబుల్ జోన్ స్టార్స్లో వాటర్ ఉన్నట్టుగా కనుగొనబడిన మొట్టమొదటి ప్లానెట్ ఇది. యాక్చువల్గా కెప్లర్ దీన్ని మొట్టమొదటిసారిగా 2015లో కనుగొన్నది. అప్పటి నుంచి దీని యొక్క కాంపోజిషన్ మీద స్టడీస్ అయితే చేస్తున్నారు వేరే టెలిస్కోప్స్ని ఉపయోగించి. అంటే స్పిట్జర్ కావచ్చు, హబుల్ స్పేస్ టెలిస్కోప్ కావచ్చు, వీటిని ఉపయోగించి టెస్ట్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఆ పరిశోధనల యొక్క ఫలితమే ఇప్పుడు రిజల్ట్. అయితే కెప్లర్ బేసిక్గా ఎక్సో ప్లానెట్ని ఎలా కనుగొంటుందో తెలుసా? ట్రాన్సిట్ మెథడ్ను ఉపయోగిస్తుంది. అంటే ఏదైనా ఒక స్టార్ ముందు నుంచి కనుక దాని యొక్క ప్లానెట్ కనుక వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఆ స్టార్ యొక్క లైటింగ్ అనేది కొంచెం డిమ్ అవుతుంది. సో అప్పుడు ఈ కెప్లర్ మనకు తెలియజేస్తుంది అక్కడ ఒక ఎక్సో ప్లానెట్ అనేది ఉన్నది అని చెప్పి. ఇక్కడ 2 ముఖ్యమైన ఫ్యాక్టర్స్ ఉంటాయి. అదేంటంటే ఆ స్టార్ యొక్క లైట్ ఎంతవరకు డిమ్ అవుతోంది, ఆ తర్వాత ఎంతసేపటి వరకు డిమ్ అవుతూ ఉంది అన్నదాన్ని బట్టి మనకి ఆ ప్లానెట్కి సంబంధించిన సైజు గురించి, ఆ ప్లానెట్ యొక్క ఆర్బిట్ గురించి కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అయితే ఈ ట్రాన్సిట్ మెథడ్ ద్వారా కూడా ఎక్స్ట్రా సోలార్ అదే ఎగ్జో ప్లానెట్ని కనుగొనడం అనేది అంత ఈజీ ఏమీ కాదు, చాలా ఛాలెంజింగ్ అనే చెప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ భూమిని, సూర్యుడినే తీసుకుందాం. సూర్యుడిలో భూమి 1/109 వంతు మాత్రమే డయామీటర్ని కలిగి ఉంటుంది. సో సూర్యుడి ముందు నుంచి కనుక భూమి వెళ్ళినట్టయితే చాలా చిన్నగా కనిపిస్తుంది టెలిస్కోపులకి. సో చాలా తక్కువ లైట్ మాత్రమే సూర్యుడి నుంచి వచ్చే దాంట్లో తగ్గుతుంది. భూమి సూర్యుడి ముందు నుంచి వెళుతున్నప్పుడు సూర్యుడి యొక్క లైట్లో 0.008% మాత్రమే డిమ్ అవుతుందంట. సో ఆ 0.008%ని కూడా ఆ టెలిస్కోప్ గుర్తించి అప్పుడు మాత్రమే మనకి దాని గురించి తెలియజేయాల్సి ఉంటుంది. అండ్ కెప్లర్ యొక్క కెమెరాస్ చాలా అంటే చాలా సెన్సిటివ్గా కూడా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే మినిట్ టు మినిట్ చేంజ్ అనేది కూడా ఉంటుంది లూమినాసిటీలో. సో ఆ పరంగా కూడా ప్రతి ఒక్క విషయాన్ని నోటీస్ చేయాలంటే కూడా టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్డ్గా ఉండాలి. అండ్ సేమ్ ఇదే టెక్నాలజీని ఉపయోగించి కెప్లర్ 2014లో ఒక హ్యాబిటబుల్ ఎక్సో ప్లానెట్ని కనుగొనడం జరిగింది. దాని పేరు Kepler 186f. మొదట దీన్ని కనుగొన్నప్పుడు మేబీ ఇది ఎక్సో ప్లానెట్ అయినప్పటికీ కూడా మనుషులు ఉండడానికి పనికిరాదేమో, జీవం ఉండడానికి అవకాశం లేదేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత కాలం గడుస్తున్న కొద్దీ దీని మీద పరిశోధనలు చేస్తున్నప్పుడు ఒక విషయం అయితే తెలిసింది. అదేంటంటే ఈ ఎక్సో ప్లానెట్ అనేది మన భూమికి 500 లైట్ ఇయర్స్ డిస్టెన్స్లో ఉంది. అయినప్పటికీ కూడా దాంట్లో సీజన్స్ ఉన్నాయి, క్లైమేట్ ఉంది. అండ్ సేమ్ మన దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ అయితే ఉందో సేమ్ అటువంటి సిచ్యువేషన్ ఉందని అయితే యూనివర్సిటీ ఆఫ్ జార్జియా వాళ్ళు అయితే తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఏమని చెప్పారంటే ఈ ప్లానెట్ యొక్క స్పిన్ కావచ్చు, యాక్సియల్ టిల్ట్ కావచ్చు, ఇవి రెండు కూడా స్టేబుల్గా భూమిలాగే ఉన్నాయని. సో డెఫినెట్గా Kepler 186fలో కూడా రెగ్యులర్గా భూమి మీద ఉన్నట్టుగానే సీజన్స్ ఉన్నాయని, స్టేబుల్ క్లైమేట్ కూడా ఉన్నదని అయితే తెలియజేస్తూ వచ్చారు. అండ్ కెప్లర్ యొక్క డేటాబేస్ అనేది బేసిక్గానే చాలా పెద్దది. ఈ డేటాబేస్ మొత్తాన్ని కూడా వేరు యూనివర్సిటీలు వాళ్ళు తీసుకొని పరిశోధనలు అయితే చేస్తూ ఉంటారు. అండ్ ఒకప్పుడు కెప్లర్ కనుగొన్న వాటిలో కొన్నింటిని సేమ్ భూమి లాంటి ఎక్సో ప్లానెట్స్ అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. బట్ మళ్ళీ వాటి మీద స్టడీస్ చేస్తూ ఉంటే అవి రిజెక్ట్ అవుతున్నాయి చాలా వరకు. ఎందుకంటే అవి భూమి సైజులో ఉన్నవి కాదు, ఆల్గోరిథమిక్ ఎర్రర్ కారణంగా అప్పట్లో అలా జరిగింది. బట్ ఇప్పుడైతే మాత్రం అవి భూమి లాంటి గ్రహాలు కాదని అయితే తెలియజేస్తూ ఉన్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే వేరే టెలిస్కోపులు కూడా ఎక్కువ అవడం, వాటి ద్వారా కూడా మనకి ఎన్నో విషయాలు తెలియడం, ఇలాగా దీని కారణంగా మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త విషయాలు అయితే తెలుస్తున్నాయి. అండ్ మరొక ప్లానెట్ కూడా ఉంది, దాని పేరు Kepler 1649c. 2021 మధ్యలో ఓల్డ్ కెప్లర్ డేటాని అండ్ అంతేకాకుండా న్యూ డేటాని కూడా మ్యాచ్ చేసి చూస్తే, అంటే ఈ న్యూ డేటా అనేది ట్రాన్సిటింగ్ ఎక్సో ప్లానెట్ సర్వే శాటిలైట్ టెస్ట్ నుంచి అయితే వస్తూ ఉంటుంది. సో ఈ కొత్త డేటాని ఆ పాత డేటాని రెండింటిని కూడా చెక్ చేసినట్టయితే ఆస్ట్రోనామర్స్ ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. అదేంటంటే సేమ్ భూమి లాంటి ఫేవరబుల్ కండిషన్స్ మరొక ప్రాంతంలో కూడా ఉన్నాయి. దాని పేరు Kepler 1649c అని చెప్పారు.
ఇది మన భూమికి సుమారుగా 300 లైట్ ఇయర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ భూమిలాగే ఉంటుంది. సైజ్ పరంగా కావచ్చు, టెంపరేచర్ పరంగా కావచ్చు, ఇలాగ అన్ని విషయాల్లోనూ కూడా ఇది భూమితో మ్యాచ్ అవుతూ ఉంటుంది. అండ్ భూమి కంటే కేవలం 1.06 రెట్లు మాత్రమే పెద్దది. సో సైజ్ పరంగా పెద్దగా డిఫరెన్స్ లేకపోయినప్పటికీ కూడా లైట్ పరంగా కొంచెం డిఫరెన్స్లు అయితే ఉన్నాయి. అంటే మన భూమి దాని యొక్క 100% లైట్ని స్టార్ నుంచే రిసీవ్ చేసుకుంటుంది. కానీ ఆ గ్రహం మాత్రం దాని యొక్క లైట్లో 75% లైట్ని మాత్రమే స్టార్ నుంచి రిసీవ్ చేసుకుంటుందని అయితే తెలియజేస్తోంది. సో ఆ లెక్కను చూసుకున్నట్టయితే ఆ ఎక్సో ప్లానెట్ యొక్క టెంపరేచర్ కూడా మన భూమి కంటే కొంచెం తక్కువ ఉండొచ్చు. బట్ స్టిల్ ఆల్మోస్ట్ భూమితో మ్యాచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది ఏమంటారంటే మన భూమి లాంటి వేరే గ్రహాన్ని కనుక్కోవడం అనేది చాలా ఈజీ. ఒకవేళ ఎక్కడైనా రెడ్ డ్వార్ఫ్ స్టార్ కనుక్కున్నట్టయితే ఖచ్చితంగా అక్కడ భూమి లాంటి ఒక ఎక్సో ప్లానెట్ ఉండే అవకాశం అయితే ఉందని చెబుతూ ఉన్నారు. అండ్ కెప్లర్ 1649 అందుకు ఒక ఉదాహరణ అని చెబుతూ ఉన్నారు. కానీ అదైతే వాస్తవం కాదని మరికొంతమంది కూడా చెబుతూ ఉంటారు. ఎందుకు అంటే ఇప్పటి వరకు కెప్లర్ 2662 ఎక్సో ప్లానెట్స్ని కనుగొనడం జరిగిందని చెప్పాను కదా. కానీ ఆ 2662లో 16 మాత్రమే గోల్డీ లాక్స్ జోన్లో ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ 16లో కూడా కొన్ని ప్లానెట్స్ ఏమో దాని యొక్క స్టార్తో టైడల్లీ లాక్ అయిపోయి ఉన్నాయి. అంటే ఆ స్టార్ ఎటు మూవ్ అవుతూ ఉంటుందో ఆ ప్లానెట్ కూడా అలాగే తిరుగుతుంటుంది తప్ప మొత్తం కంప్లీట్ రొటేషన్ అయితే జరగదు. సో ఆ ప్లానెట్ యొక్క మొత్తం భాగానికి ఆ స్టార్ యొక్క లైటింగ్, ఆ స్టార్ యొక్క హీటు వెళ్ళవు. కేవలం ఒక సైడ్ మాత్రమే సన్లైట్, సన్ హీట్ అనేది వెళుతూ ఉంటుంది. సో ఇది ప్రాబ్లం. ఎందుకంటే ఒకవైపు హెమిస్ఫియర్ బాగానే ఉంటుంది, మరొక వైపు ఏమో కంప్లీట్గా గడ్డగట్టుకుపోయి ఉంటుంది. సో ఇది జీవరాశికి అసలు ఏమాత్రం పనిచేయదనే చెప్పాలి. అండ్ కొన్ని ఏమో నెప్ట్యూన్కి స్మాలర్ వెర్షన్స్లా కనిపిస్తూ ఉంటాయి. అండ్ కొన్ని ఏమో భూమి యొక్క లార్జర్ వెర్షన్స్లా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఏవైతే ప్లానెట్స్ నెప్ట్యూన్ లాగా కనిపిస్తూ ఉంటాయో వాటిలో చాలా పెద్ద మొత్తంలో హైడ్రోజన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఆ ప్లానెట్ యొక్క కోర్లో రాక్ మరియు ఐరన్ ఎక్కువగా ఉన్నట్టయితే బహుశా అక్కడ వాటర్ అనేది కూడా ఉండే అవకాశం అయితే ఉంది. బట్ నార్మల్గా అయితే మాత్రం కష్టమని చెబుతున్నారు. అండ్ మరొక విషయం ఏంటంటే బేసిక్గా ఈ కూల్ రెడ్ డ్వార్ఫ్ స్టార్స్ అనేవి మన యొక్క సన్ కంటే చాలా యాక్టివ్గా ఉంటాయి. అంటే ఈ స్టార్స్ ఏం చేస్తూ ఉంటాయంటే ఆ ప్లానెట్స్ మీదకి చాలా పెద్ద మొత్తంలో అల్ట్రావైలెట్ రేడియేషన్ అయితే పంపిస్తూ ఉంటాయి. సో ఓజోన్ లేయర్స్ లాంటివి కనుక లేకపోయినట్టయితే ఆ గ్రహాల మీద నివసించే వాళ్ళందరికీ కూడా అది ప్రమాదమని చెప్పుకోవచ్చు. అండ్ దీని కారణంగా సర్ఫేస్ టెంపరేచర్స్ అనేవి అప్పుడప్పుడు చాలా వరస్ట్గా పడిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు పీక్ స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే -100 degrees ఫారెన్హీట్ వరకు పడిపోతాయి, లేదంటే +116 degrees ఫారెన్హీట్ వరకు వెళ్ళిపోతాయి. సెంటిగ్రేడ్స్లో చెప్పాలంటే -73 degrees సెంటిగ్రేడ్ వరకు పడిపోతాయి, లేదంటే 47 degrees సెంటిగ్రేడ్ వరకు పెరిగిపోతూ ఉంటాయి. సో ఆ సర్ఫేస్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేము. మేబీ అంటార్టికా అంత చల్లగా ఉండొచ్చు, లేదంటే సహారా డెజర్ట్ అంత వేడిగా కూడా ఉండొచ్చు. దురదృష్టవశాత్తు ప్రస్తుతానికైతే మన దగ్గర ఏదైనా ఒక ప్లానెట్కి సంబంధించిన కాంపోజిషన్ని కావచ్చు, లేదా దాని యొక్క అట్మాస్ఫియర్ని కావచ్చు పూర్తిగా స్టడీ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ అయితే లేదు. సో అందువలన ఈ ప్రశ్నలన్నిటికీ కూడా అంత ఈజీగా జవాబు అయితే దొరకదు. బట్ అలాగని మనం నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కెప్లర్ అబ్జర్వేషన్స్ యొక్క స్టాటిస్టికల్ అనాలిసిస్ ప్రకారం ఆస్ట్రోనామర్స్ ఏంటంటే కొన్ని విషయాల్ని ఎస్టిమేట్ చేయగలుగుతూ ఉన్నారు. అంటే ప్రతి 5 స్టార్స్లో ఒక స్టార్ అనేది ఆల్మోస్ట్ సూర్యుడిలాగే ఉంది. అండ్ అంతేకాకుండా దాని చుట్టూ ఉన్న ప్లానెట్స్లో భూమి లాంటి ప్లానెట్ ఒకటి ఉంది. అండ్ దాని యొక్క సర్ఫేస్ అనేది ఆల్మోస్ట్ మనుషులు నివసించడానికి పర్లేదన్నట్టుగానే ఉంది. టెంపరేచర్స్ కూడా బాగానే ఉన్నాయనేది తెలుస్తోంది. సో దీని ప్రకారంగా 20% స్టార్స్ అయితే సూర్యుడిలాగే ప్రవర్తిస్తున్నాయని అయితే మనకు తెలుస్తోంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం కనుక్కున్నది చాలా అంటే చాలా తక్కువ. కేవలం 2662 ఎక్సో ప్లానెట్స్ మాత్రమే కనుగొన్నాం. కానీ ఈ సువిశాల విశ్వంలో భూమి లాంటి కొన్ని వందల కోట్ల హ్యాబిటబుల్ ప్లానెట్స్ అనేవి ఉండి ఉండొచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అవర్ మిల్కీ వేలోనే ఉండి ఉండొచ్చు. కెప్లర్ కేవలం పొటెన్షియల్లీ హ్యాబిటబుల్ ప్లానెట్స్ని మాత్రమే మనకు చూపించలేదు, ఇంకా ఎన్నో వింతైన ప్రపంచాలను కూడా మనకు చూపించింది. అవి మనుషులు కానీ జీవం కానీ ఉండడానికి అసలు ఏమాత్రం ఉపయోగపడవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ జైంట్స్ తీసుకుందాం. అంటే ప్లానెట్స్ అనేవి ఆల్మోస్ట్ మొత్తంగా గ్యాసెస్తో నిండిపోతాయి, లైక్ హైడ్రోజన్ మరియు హీలియం. సో దీని కారణంగా సర్ఫేస్ అనేది చాలా అంటే చాలా తక్కువగా రాకీగా ఉంటుంది. అంటే లైక్ హాట్ జూపిటర్స్ అనమాట సింపుల్గా చెప్పాలంటే. సో నేల భాగం అనేది చాలా తక్కువగా ఉంటుంది, మొత్తం గ్యాసులతోనే నిండిపోయి ఉంటుంది. ఈ ప్లానెట్స్ అనేవి వాటి యొక్క పేరెంట్ స్టార్స్కి చాలా దగ్గరగా తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా కెప్లర్ యొక్క డేటాలో ఒక భాగమే. అలాంటి ఒక ఫ్యాసినేటింగ్ ఎగ్జాంపుల్ కూడా ఒకటి మన దగ్గర ఉంది. దాని పేరు KOI 5AB, కోయి 5AB అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆస్ట్రోనామర్స్ ఈ కోయి 5AB గురించి ఏమని చెప్పారంటే 2009లో ఇది ఒక పొటెన్షియల్ ప్లానెట్ అని చెప్పారు. అంటే ఇక్కడ జీవం ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పారు. అండ్ ఇక్కడ ఆల్రెడీ జీవం ఉండి ఉండొచ్చు అని కూడా చెప్పారు.
అండ్ ఇప్పటి వరకు కెప్లర్ యొక్క డేటాలో మనకు దొరికిన రెండవ అతిపెద్ద జీవం ఉన్న గ్రహం అని కూడా దీని గురించి తెలియజేయడం జరిగింది. కానీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ పరిశోధనలు చేసిన తర్వాత కెప్లర్ యొక్క డేటా అనేది మళ్ళీ దొరికిన తర్వాత దీని గురించి వాళ్ళు పొరపాటు పడ్డారని అర్థం చేసుకున్నారు. అండ్ ఇది మనుషులు నివసించడానికి అసలు ఏమాత్రం పనికిరాదని చెప్పారు. అండ్ ఈ కోయి 5AB దగ్గరలోనే ఒక స్టార్ అనేది ఉన్నది. ఆ స్టార్ కారణంగానే దీని యొక్క అనాలిసిస్ అనేది ఫస్ట్ రాంగ్ అయింది. దీని యొక్క అనాలిసిస్ చాలా కష్టమైపోతుందని కూడా వాళ్ళైతే తెలియజేయడం జరిగింది. అండ్ ఈ కోయి 5 సిస్టమ్ అనేది చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఈవెన్ రీసెర్చర్లకి మొదట అర్థం కాలేదు, కానీ తర్వాత దీని యొక్క పరిస్థితి ఏంటో అర్థమైన తర్వాత ఇది హ్యాబిటబుల్ కాదులే అని అర్థం చేసుకున్నారు. 2014 నాటికి దీని పక్కన ఒక స్టార్ కూడా కాదు 3 స్టార్స్ ఉన్నాయనే విషయాన్ని అయితే అర్థం చేసుకోవడం జరిగింది. బట్ అయినప్పటికీ కూడా ఈ కోయి 5AB అసలు ఎలా ఉంది అనే డౌట్ కూడా చాలా మందికి వచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఏమన్నారంటే మేబీ అసలు ఆ ప్లానెటే లేదేమో, మనం తప్పుగా ఊహించుకున్నామేమో. 2009లో మనకి కెప్లర్ నుంచి వచ్చిన సిగ్నల్ కూడా దానికి దగ్గరలో ఉన్న కంపానియన్ స్టార్స్ నుంచి వచ్చి ఉండొచ్చు ఏమో అని కూడా అనుకుంటున్నారు. బట్ ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ అడిషనల్ డేటా వచ్చింది టెస్ట్ శాటిలైట్ నుంచి. సో అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నారు, ఓకే ఇటువంటి ఒక గ్రహం అయితే ఉన్నది, కాకపోతే అది గ్యాస్ జెయింట్, దాని మీద మనుషులు ఉండడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పి. కాకపోతే ఏంటంటే ఇది మల్టీ స్టార్ సిస్టమ్తో ఉంది, పక్క పక్కనే చాలా స్టార్స్ అయితే ఉన్నాయి. ఇలాంటివి కనుగొనడం అనేది చాలా రేర్ అనే చెప్పుకోవాలి. సో ప్లానటరీ ఇన్ఫర్మేషన్కి సంబంధించి మనకు తెలిసిన విషయాలని మరో కోణంలో ఆలోచించేలా చేసింది ఈ గ్రహం. సో ఇటువంటి ఎన్నో వింతైన ఎగ్జో ప్లానెట్స్ అయితే కెప్లర్ చేత కనుగొనబడ్డాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ సూపర్ ఎర్త్లను కూడా కనుగొంది. అవి భూమి కంటే అంటే చాలా పెద్దవి. కొన్ని ఐస్ జెయింట్స్ని కూడా కనుగొనడం జరిగింది, అంటే నెప్ట్యూన్, యురేనస్ వీటిని కూడా కనుగొన్నది. అండ్ ఆ తర్వాత రాకు, గ్యాస్ ఈ రెండింటి యొక్క కాంబినేషన్తో ఉన్న వాటిని కూడా కనుగొంది. లావాతో నిండిపోయి ఉన్న ప్లానెట్స్ని కనుగొంది. డెన్సిటీ ఎక్కువగా ఉన్న ప్లానెట్స్ని కనుగొంది. ఇలాగే ఎన్నింటినో కనుగొనడం జరిగింది. అండ్ హాట్ జూపిటర్స్ని కనుగొంది. అండ్ ఫైనల్గా ట్రోజన్ ప్లానెట్స్ని కూడా కనుగొంది. ట్రోజన్ ప్లానెట్స్ అంటే ఏంటంటే ఈ గ్రహాలనే వేరు వేరు సైజుల్లో ఉంటాయి అండ్ వేరు వేరు లొకేషన్స్లో ఉంటాయి. అండ్ కొన్నిసార్లు వీటికి పక్కన కంపానియన్స్ కూడా ఉంటాయి. అండ్ ఆ కంపానియన్స్ ఏమో వీటికంటే చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. బట్ దీన్ని మాత్రం మనం గుర్తించలేము ఇది ఏంటనేది. సో అలాగే ఎన్నింటినో కనుగొంది. ఫైనల్గా కెప్లర్ అయితే అక్టోబర్ 30, 2018 రిటైర్ అయిపోయింది దాని యొక్క ఫ్యూల్ అనేది అయిపోవడంతో. అండ్ దీని యొక్క ఫ్యూల్ అయిపోయిన 4 రోజుల తర్వాత దీన్ని కంప్లీట్గా షట్ డౌన్ చేసేసారు ఒక గుడ్ నైట్ కమాండ్తో. సో మిషన్ కంట్రోల్ వాళ్ళు ఆ కమాండ్ ఇచ్చి దాన్ని కంప్లీట్గా ఆపేయడం జరిగింది. అండ్ కోయిన్సిడెంటల్గా కెప్లర్ యొక్క రిటైర్మెంట్ అనేది 338వ యానివర్సరీ అయిన జోనాథన్ కెప్లర్ యొక్క మరణం రోజునే జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ అతని పేరు మీద దీనికి ఆ పేరు అయితే పెట్టడం జరిగింది కదా. సో అందుకనే దాన్ని ఆ రోజు అయితే ఆపేయడం జరిగింది. కెప్లర్ మనకి ఎన్నో విషయాలు తెలియజేసింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ అది ఇచ్చిన డేటా ద్వారా మనం భవిష్యత్తులో కూడా ఇంకెన్నో కొత్త విషయాలను తెలుసుకోవచ్చు. ఆస్ట్రోనామర్స్ దాన్ని ఉపయోగించి కొత్త టెలిస్కోప్స్ని ఉపయోగించి ఇంకా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను అయితే మనకు అందజేయడానికి అవకాశం అయితే ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మరొక స్పేస్ టెలిస్కోప్ కూడా అంతరిక్షంలోకి వెళ్ళబోతోంది 2021లో, అదే జేమ్స్ వెబ్ టెలిస్కోప్. దీని కారణంగా మనకి మరిన్ని విషయాలు తెలుస్తాయి కెప్లర్ మనకు అందించిన డేటాకి సంబంధించిన ఆబ్జెక్ట్స్ విషయంలో. సో హోప్ఫుల్లీ మనం స్పేస్లో మరింత ఎక్కువగా ముందుకు వెళ్తామని అయితే అనుకుంటున్నాను నేను. అండ్ మనల్ని అందరినీ తెలుస్తున్న ఒక ప్రశ్న ఉంది, అదేంటంటే ఈ సువిశాల విశ్వంలో మనం ఒంటరిగానే ఉన్నామా అని. ఈ ప్రశ్నకి జవాబు కూడా ఇవన్నీ తీసుకొస్తాయని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోతే, ఇక్కడ షేర్ చేస్తే వీడియో గురించి మా ఛానల్ గురించి తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ నౌ. వీడియో ఎండ్ చేసే ముందు ఒక చిన్న రిమైండర్, ఒకవేళ ఎవరైనా గివేవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో గివేవే వీడియో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి గివేవేలో పార్టిసిపేట్ చేయండి. ఆల్ ది బెస్ట్ గైస్.